రాజమండ్రి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక ప్రకటన చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని పార్టీ కేడర్కు స్పష్టతనిచ్చేశారు. ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మీడియాకు వెల్లడించారు. ఎన్నికల మేనేజ్మెంట్పై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు దుర్గేష్. రాజమండ్రి రూరల్ నుంచి కూటమి అభ్యర్థిగా తాను పోటీ చేయబోతున్నట్లు దుర్గేష్ వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలుపుకొని వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారన్నారు. రాజమండ్రి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక ప్రకటన చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని పార్టీ కేడర్కు స్పష్టతనిచ్చేశారు. ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మీడియాకు వెల్లడించారు. ఎన్నికల మేనేజ్మెంట్పై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారన్నారు దుర్గేష్. రాజమండ్రి రూరల్ నుంచి కూటమి అభ్యర్థిగా తాను పోటీ చేయబోతున్నట్లు దుర్గేష్ వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలుపుకొని వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ గణేష్. పవన్ కళ్యాణ్ యొక్క తూర్పుగోదావరి జిల్లా పర్యటన హాట్ గా జరగడం జరిగింది. రాజమండ్రి రూరల్ సీటు పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ కి ప్రకటించడంతో రాజమండ్రి నగరం, రూరల్, అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. రాజమండ్రి రూరల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉండడంతో ప్రస్తుతం బుచ్చయ్య చౌదరి హైదరాబాద్ లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఆయన ఒక పక్క తనకు టికెట్ నిలుపుకునేందుకు ఖచ్చితంగా గతంలో కూడా ఇలాగే టికెట్ లేనటువంటి సందర్భంలో చంద్రబాబు మీద ఆయన వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగడంతో చంద్రబాబు చివరి నిమిషంలో టికెట్ ప్రకటించిన తర్వాత రూరల్ లో బుచ్చయ్య చౌదరి గెలిచినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ రాకతో రూరల్ టికెట్ నాకే అని చెప్పి 2 రోజుల క్రితం చెప్పినటువంటి బుచ్చయ్య చౌదరి చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ ఇటు రాజమండ్రి వచ్చి రూరల్ సీటు జనసేనగా ఉంటుంది, కందుల దుర్గేష్ పోటీ చేస్తారని చెప్పి ప్రకటించినటువంటి సందర్భంలో రాజమండ్రి రాజకీయం రసవత్తరంగా మారడం జరిగింది. ఇదే క్రమంలో రాజమండ్రి సిటీ నుంచి బుచ్చయ్య చౌదరి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి సిటీ నియోజకవర్గంలో బుచ్చయ్య చౌదరి 6 సార్లు పోటీ చేస్తే అందులో 4 సార్లు గెలుపొందారు, 2 సార్లు ఓటమి పాలయ్యారు. 2014లో బీజేపీకి సిటీ నియోజకవర్గం త్యాగం చేసినటువంటి బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ లోకి వెళ్ళడం జరిగింది. ఆ రూరల్ లో 2014లో గెలిచారు. తిరిగి మళ్ళీ 2019లో కూడా పోటీ చేసి గెలిచారు. జగన్ వేవ్ 2019లో ఉన్నప్పటికీ కూడా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు బుచ్చయ్య చౌదరి కృషి చేశారు. ఇదే సందర్భంలో గత ఎన్నికల్లో జనసేన పార్టీకి విడిగా పోటీ చేస్తేనే 43,000 ఓట్లు రూరల్ నియోజకవర్గంలో రావడం జరిగింది. ఈసారి రూరల్ నియోజకవర్గంలో జనసేన బరిలో ఉండడంతో భారీ మెజారిటీతో గెలుస్తామన్న అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ తో పాటు కందుల దుర్గేష్ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో కందుల దుర్గేష్ వర్గం అంతా కూడా ఇవాళ ఉత్సాహంగా కనిపించింది టికెట్ ప్రకటించడంతో. మరోవైపు బుచ్చయ్య చౌదరి వర్గం మాత్రం కొంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమకు అధినేతలు ప్రకటించకుండానే ఇక్కడ తిరిగి మళ్ళీ జనసేన అధినేత ఇక్కడికి వచ్చి టికెట్ ప్రకటించడాన్ని బుచ్చయ్య చౌదరి జీర్ణించుకోలేనటువంటి సందర్భం కనిపిస్తుంది. చివరి నిమిషం వరకు కూడా బుచ్చయ్య చౌదరి టికెట్ కోసమే ప్రయత్నం చేస్తారన్న అంశం అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అయితే మనకు తెలుస్తుంది. అయితే గణేష్, ఇప్పుడు చూసుకుంటే పొత్తుల విషయానికి వస్తే కందుల దుర్గేష్ చెప్పినట్టు 3 పార్టీలు కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారని చెప్తున్నారు. అయితే మళ్ళీ అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, మీడియా సమావేశంగా అఫీషియల్ గా ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఇదే ఫైనల్ అనుకోవచ్చా? అంటే ఆల్రెడీ నాయకులకు సూచించారు, మీరు పని చేసుకోవాలి, రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి గెలుపు కోసం కృషి చేయాలని. దీన్ని బట్టి చూస్తే అధికారికంగా త్వరలో పవన్ కళ్యాణ్ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులోనూ బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్పి జనసేన నాయకులతో క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 22న ఢిల్లీ వెళ్తున్నాను, అక్కడ బీజేపీతో పొత్తు ఉంటుంది. ఆ పొత్తులో భాగంగానే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కలయికతో ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో గెలుపోబోతున్నామన్న సంకేతాలు అయితే తూర్పుగోదావరి జిల్లాలకు ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.